ఎన్టీఏ సుప్రీంకోర్టుకి నిన్న ఒక ఎఫిడవిట్ని సమర్పించడం జరిగింది. ఆ ఎఫిడవిట్లో ముఖ్యంగా పరీక్షా కేంద్రాలు, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారు, అలాగే ఎక్కడ పేపర్ లీక్ అయింది, సిబిఐ కేసు వివరాలు ఇవన్నీ తెలియజేసింది. అందులో ముఖ్యమైన అంశాలు మనం చూద్దాం. ముఖ్యమైన అంశము పాస్ పర్సంటేజ్. ఇది అబ్నార్మల్గా ఉందని అందరూ భావిస్తున్నారు. కానీ తాను గత పరీక్షలతో పోల్చి ఎలా ఉందో 119 పేజీల ఎఫిడవిట్ను ఎన్టీఏ సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది. ఈ ఏడాది నీట్ ఫలితాల్లో పెద్దగా తేడా ఏం లేదని ఎన్టీఏ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. ఈ ఏడాది విడుదల చేసినటువంటి నీట్ ఫలితాల్లో సగటు మార్కులు అనుగుణంగానే కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయని ఎన్టీఏ వెల్లడించినట్లు సమాచారం. ఈ ఏడాది విడుదలైనటువంటి నీట్ యూజీ 2024 ఫలితాల్లో అసాధారణమైన వ్యత్యాసం ఏమీ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపినట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020 నుంచి 2024 వరకు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను విశ్లేషించగా సగటు స్కోరు అనుగుణంగానే కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయని, వాటితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో భిన్నమైన తేడా ఏమీ లేదని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ప్రతి ఏడాది కట్ ఆఫ్ మార్కులు ఉంటాయని తెలిపింది. 2020లో కరోనా సమయంలో 13.6 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, 720 మార్కులకు గాను సగటు స్కోర్ 297.18గా ఉందని తెలిపింది. అప్పుడు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 147. ప్రస్తుత ఏడాది సగటు స్కోర్ 323.55 కాగా క్వాలిఫైయింగ్ మార్కులు 164 అని కోర్టుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. ఈసారి 23,33,000 మంది పరీక్షకు హాజరయ్యారని, ఈ స్థాయిలో హాజరవడం ఇదే తొలిసారని చెప్పింది. అలాగే పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో కూడా విద్యార్థుల మార్కుల్లో పెద్ద వ్యత్యాసం లేదని వెల్లడించినట్లు సమాచారం. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకలు అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. నీట్ ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. గ్రేస్ మార్కులు కలిపినటువంటి 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ విచారణ నేపథ్యంలో కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది. ఎన్టీఏ సుప్రీంకోర్టుకి నీట్ ఫలితాల్లో పెద్ద తేడా లేదని తెలియజేయటం జరిగింది. తన ఎఫిడవిట్ని ఈరోజు సుప్రీంకోర్టులో సమర్పించింది ఎన్టీఏ.